హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారినటువంటి వాతావరణం, రేపటి నుంచి కురనున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమక్రమంగా బలపడుతుంది. దీనికి తోడుగా అధిక పీడన ప్రాంతం వలన ఉత్తర తెలంగాణ, అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు మే 8, 9, 10 అదేవిధంగా 10 నుంచి 14 వరకు కూడా మనకి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. ఇక మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్, మెదక్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు నమోదు కానున్నాయి. మధ్యాంధ్రలో ఒక్కపోత అత్యధికంగా ఉంటుంది. 2 రోజులు మే 6 నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక రాయలసీమ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే చిత్తూరు, కర్నూలు ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్నటువంటి 2 రోజుల పాటు అత్యధికంగా తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలుంటాయి. థ్యాంక్స్ ఫర్